హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఉప్పు గురించి, ఉప్పులోని రకాలు, ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు, ఉప్పులో కలిపే సింథటిక్ పదార్థాల గురించి, అలాగే ఉప్పులో మనకి ఏది మంచిదని చెప్పడానికి, ఏది తీసుకుంటే ఆరోగ్యానికి నష్టం అని చెప్పడానికి, అదేవిధంగా మనం ఆరోగ్యం కోసం తయారు చేసుకునే ఉప్పు గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఉప్పు సోడియం క్లోరైడ్ అందరికీ తెలిసిన, అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక కెమికల్. అయితే ఈ ఉప్పులోని రకాల గురించి చెప్పాలనుకుంటే కనుక మనకు తెలిసిన ఈ టేబుల్ సాల్ట్ అంటే మెత్తటి ఉప్పు, జారు లాంటి ఉప్పు, తర్వాత రాక్ సాల్ట్ కల్లుప్పు, బ్లాక్ సాల్ట్ నల్లుప్పు, ఇది కాకుండా సైంధవ లవణం ఆయుర్వేద మెడిసిన్లో ఉపయోగించే లవణం ఒక సాల్ట్. ఈ ఆయుర్వేదంలోకి వచ్చేసరికి సైంధవ లవణం అలాగే లవణాల రకాలు కూడా ఉన్నాయి. అవి ఆయుర్వేదంలో క్రూడ్ మెటీరియల్ దొరుకుతాయి, దాన్ని తీసుకుని మనం మందుగా తయారు చేసుకోవడానికి ఉంటుంది, అది డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. అదేవిధంగా హిమాలయ పింక్ సాల్ట్, ఇవి కాకుండానే మనకి ఈ గ్లోబలైజేషన్ ద్వారా దొరికి ఇంకా కొన్ని సాల్ట్స్ ఉన్నాయి. అయితే ఈ సాల్ట్స్లో మనకి ఏంటి ప్రత్యేకత అని చెప్పుకోవాలి. టేబుల్ సాల్ట్. టేబుల్ సాల్ట్ అంటే మనం అనుకునేది ఏంటంటే మెత్తటి ఉప్పు మాత్రమే అనుకుంటాం, కానీ ఆ మెత్తటి ఉప్పు, అది ఉప్పు ఏంటంటే గడ్డ కట్టే రకంగా ఉంటుంది గాలిలో తేమ వల్ల. కానీ సోడియం ఏదైతే మన టేబుల్ సాల్ట్ ఉందో అది గడ్డ కట్టదు. దీనికి గల కారణం ఏంటంటే ఈ సోడియం క్లోరైడ్ ఏదైతే ఉప్పు ఉందో గడ్డ కట్టకుండా ఉండడానికి దీంట్లో కొన్ని సింథటిక్ కెమికల్స్ కలుపుతారు. జస్ట్ లైక్ ఆర్సెనిక్ కాంపోనెంట్స్ కలిపి ఇవి జారుగా సన్నటిగా స్ప్రింకిల్స్లో పడడానికి దీన్ని ఆ కెమికల్స్ యాడ్ చేసి ఉంచుతారు. అదేవిధంగా గవర్నమెంట్ రూల్ ప్రకారం అయోడిన్ యాడ్ చేసి ఈ సాల్ట్ ఉంటుంది, టేబుల్ సాల్ట్. అది కల్లుప్పు లేదా సముద్ర ఉప్పు అంటాము. ఈ కల్లుప్పు అంటే ఏంటంటే సముద్రం వాటర్ ద్వారా మనం తయారు చేసిన ఈ కల్లుప్పుని, దీన్ని మనం పికిల్స్కి, అదేవిధంగా కొన్ని వాటికి, కొన్ని ఆహార పదార్థాల్లో మనం తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ టేబుల్ సాల్ట్లో సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాక్ సాల్ట్లో ఏదైతే కల్లుప్పు, సముద్రం ఉప్పులో చాలా తక్కువ, దీంతో పోల్చుకుంటే దీంట్లో సోడియం శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ సాల్ట్, ఈ సాల్ట్లో బ్లాక్గా ఉన్న సాల్ట్ని, ఈ ఏదైతే కల్లుప్పులో బ్లాక్గా ఉన్న సాల్ట్ని బ్లాక్ సాల్ట్ అంటారు. ఇది పర్వతాల్లో దొరుకుద్ది, మైనింగ్ చేస్తే కానీ ఇది రాదు. ఈ బ్లాక్ సాల్ట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఎక్కువగా లవణాలు ఉంటాయి. అంటే ఏదైతే సోడియమే కాకుండా మిగతా మెగ్నీషియం, పొటాషియం, మిగతా లవణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, ఎనిమిక్ కండిషన్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఈ బాగా వీక్గా ఉన్నవాళ్ళు, డైజెషన్ తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సాల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హిమాలయ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు, హిమాలయ పింక్ సాల్ట్. హిమాలయ పర్వతాల్లో దొరికే ఈ పింక్ సాల్ట్ అనేది, ఈ పింక్ సాల్ట్ కూడా ఉపయోగం ఏంటంటే ఈ పింక్ సాల్ట్ అనేది సహజంగా ఏర్పడిన సాల్ట్, ఇది కూడా మైనింగ్ చేస్తారు. అయితే ఈ సాల్ట్ని కన్జ్యూమ్ చేసే విధానం కూడా చాలా వేరుగా ఉంటుంది. కొంతమంది దీన్ని బాగా ఒక రాత్రి అంతా కూడా పూర్తిగా నీళ్ళల్లో, ఒక బాటిల్లో నీళ్ళలో బాగా మిక్స్ చేసి ఉంచి మార్నింగ్ దీన్ని డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేస్తారు వెయిట్ లాస్ గురించి. దానివల్ల దీంట్లో చాలా సోడియం తక్కువగా ఉంటుంది, మిగతా మినరల్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా సైంధవ లవణం, ఆయుర్వేదంలో దొరికే సైంధవ లవణం, ఇంకా కొన్ని లవణాలు ఉన్నాయి. ఆ లవణాలన్నిటిని కొన్ని ఇంకా మిగతా వాటితో మిక్స్ చేసుకుని డైజెషన్ గురించి, సైంధవ లవణం డైజెషన్ గురించి, వాటి గురించి వాడుతూ ఉంటారు. అదేవిధంగా అసలు ఈ సాల్ట్ ఎంత కన్జ్యూమ్ చేయాలి, మోతాదు ఎంత తీసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి. ఈ సాల్ట్ కన్జ్యూమేషన్ అనేది ఇట్ డిపెండ్ పర్సన్ బట్టి మనకి ఆధారపడుద్ది. జనరల్గా ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో, అంటే 1 year బిలో చైల్డ్కి అసలు సాల్ట్ కన్జ్యూమ్షన్ అవసరం లేదు. 1 year చైల్డ్ కూడా అవసరం లేదు.
ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వు, దీనివల్ల కిడ్నీ మీద వేటి మీద ఎఫెక్ట్ పడదు. అదేవిధంగా ఏదైతే కూరల్లో సాల్ట్ డైరెక్ట్గా వేస్తూ ఉంటామో దానివల్ల మనకి సరిపోద్ది. కానీ యాక్చువల్గా హోటల్లో టేబుల్ సాల్ట్ ఎందుకు పెడుతూ ఉంటారంటే ఏదైతే స్పైసీ ఫుడ్ తీసుకుంటారో ఈ స్నాక్స్ ఐటమ్స్ లేదంటే చాట్ ఐటమ్స్ వాటి మీద స్ప్రింకిల్ తీసుకోవడానికి ఉపయోగపడద్దని పెడుతుంటారు పెప్పరు సాల్ట్ అనేది. అయితే మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ కన్జంప్షన్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మనం వాడే పికిల్స్లో కానీ లేదంటే ఫర్మెంటేషన్ ఫుడ్స్లో కానీ వీటిల్లో సాల్ట్ కన్జంప్షన్ అనేది మనం రోజు తీసుకునేదానికన్నా ఎక్కువగా అవుతుంది. సాధారణంగా 2 grams మించి అవసరం లేదు పర్సన్కి. ఈ ప్రకృతి లేదంటే ఈ న్యాచురోపతి డాక్టర్స్ ఏం చెప్తుంటారంటే అసలు సాల్ట్ కన్జంప్షన్ అనేది మన శరీరానికి అవసరం లేదు. యాక్చువల్గా మనం వాడే ఏదైతే కూరగాయలు ఉన్నాయో వాటిలో హైలీ సోడియం కంటెంట్స్ ఉంటాయి, మినరల్స్ కంటెంట్ ఉంటాయి, మనకు సోడియం అవసరం లేదని చెప్తారు. కానీ చాలామంది అన్నం వండుకునేటప్పుడు సాల్ట్ వేసుకుని వాడుతూ ఉంటారు. దీనివల్ల జరిగే నష్టాలు నేను తర్వాత చెప్పబోతాను. తర్వాత సోడియం తక్కువగా, ఈ ఉప్పు తక్కువగా తీసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వీళ్ళు మామూలుగా ఉన్న వ్యక్తుల కన్నా కొద్దిగా మందకొంటిగా ఉంటారు. వీళ్ళు నీరసం ఎక్కువగా ఉంటుంది, ఇంకా కళ్ళు తిరగడం ఇలాంటివన్నీ శాతాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళ పరిస్థితిలో చాలా రకాలు ఉన్నాయి. వ్యాధిగ్రస్తులకు వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, మామూలు వ్యక్తులకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ వేరుగా ఉంటాయి. మామూలు వ్యాధిగ్రస్తులు, ఈ షుగర్ పేషెంట్లు, హైపర్ టెన్షన్ పేషెంట్లు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్లు ఈ ఉప్పు శాతం ఎక్కువగా తీసుకుంటే, మామూలు కన్జంప్షన్ కన్నా ఎక్కువగా తీసుకుంటే, లేదా అన్కంట్రోలబుల్ డయాబెటిక్ పేషెంట్లు ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల వచ్చే నష్టం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ డయాబెటిక్ కండిషన్ వల్ల వచ్చే కాంప్లికేట్స్తో పాటు ఎథెరోస్క్లెరోసిస్, శరీరంలో ఏదైతే రక్తనాళాల్లో ఉండే అడ్డుపడే కొవ్వు పదార్థం పెరుగుతూ ఉంటుంది, రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పెరుగుతూ ఉంటుంది. ఇది కాకుండానే డయాబెటిక్ లెవెల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ హార్ట్ కంప్లైంట్ రావడానికి ఎక్కువ రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ కిడ్నీ కంప్లైంట్లు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ మిగతా ఏదైతే సైంధవ లవణం ఉన్నాయో లేదంటే మిగతా సాల్ట్స్ ఉన్నాయో, ఈ పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, సైంధవ లవణం ఇలాంటి అన్నిటికి దూరంగా ఉండాలి. దీంట్లో ఎక్కువ మినరల్స్ ఉంటాయి, ఎక్కువ పొటాషియం వీటి ఉండడం వల్ల వీళ్ళు కిడ్నీ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఈ సైంధవ లవణం లేదంటే ఈ బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే శాతం ఎక్కువగా ఉంటాయి. షుగర్ పేషెంట్లు, కిడ్నీ కంప్లైంట్స్ ఉన్న పేషెంట్లు వీటికి చాలా దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ సాల్ట్ అనేది అనుకోకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ముందు డీహైడ్రేట్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకి యూరిన్ ఎక్కువగా అయిపోయి లోనున్న వాటర్ కన్సంప్షన్ కూడా బాగా ఎక్కువ పోవడం వల్ల వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు, మోషన్స్ అవుతాయి, నిద్ర పట్టకుండా ఉంటాయి, బ్రెయిన్ గజిబిజి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి సాల్ట్ లేకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇవి కాకుండా కొన్ని ప్రోబయోటిక్ సాల్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోబయోటిక్ సాల్ట్స్ ఏంటంటే బయోసాల్ట్ లేదా కోజీ సాల్ట్. ఈ బయోసాల్ట్, కోజీ సాల్ట్ ఏంటంటే ఈ ప్రోబయోటిక్ సాల్ట్స్ అనేవి మనం ఏదైతే పొలయబెట్టిన వాటితో తయారు చేస్తాం. ఈ బయోసాల్ట్ అనేది పొలయబెట్టిన గంజిని లేదంటే ఆల్రెడీ కోసిన బెండకాయలను రాత్రి నిల్వ ఉంచి తర్వాత ఆ వాటర్ ద్వారా ఈ సాల్ట్ని ప్రిపరేషన్ చేస్తారు. వీటి గురించి నేను తర్వాత ఒక వీడియోలో చేస్తాను. ఈ కోజీ సాల్ట్ కూడా ఇది ఒక ప్రోబయోటిక్ సాల్ట్, అది మనం సొంతంగా తయారు చేసుకున్న సాల్ట్. ఈ కాకుండా టేస్టింగ్ సాల్ట్స్, ఇవి డైరెక్ట్ సింథటిక్ సాల్ట్స్. టేస్టింగ్ సాల్ట్ కానీ, అయోడిన్ మిక్స్ అయిన సాల్ట్ కానీ, ఇంకా కొన్ని ఏమైనా కెమికల్ సాల్ట్స్ ఉన్నాయని ఇవన్నీ సింథటిక్ మెటీరియల్ ఉపయోగిస్తారు. సింథటిక్ మెటీరియల్ అంటే నథింగ్ బట్ కెమికల్, డైరెక్ట్గా మన మీద ఒక కెమికల్ ఉపయోగిస్తారు. ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది ఇవి అపెటైట్ రైజ్ చేయడం, టేస్ట్ని పెంచడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల ఈ సింథటిక్ కెమికల్ వల్ల ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఇంకా అన్ప్రూవ్ కన్సైన్డ్ ఏవైనా సింటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన శరీరంలో కనబడుతుంటాయి. దీని ద్వారా ఎక్కువగా బాధపడేది ఏంటంటే ఒబేసిటీ మెయిన్ రీజన్.
ఇవి కాకుండా ఇంకా హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తాయని రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి. కానీ ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి ఇండివిజువల్ పర్సన్కి మారే అవకాశాలు ఉంటాయి. అదే అయోడిన్ సాల్ట్ అనేది యాక్చువల్గా అయోడిన్ సాల్ట్ అనేది ఎందుకు చేయడం జరిగిందంటే, ఏదైతే కొంతమంది ఏదైతే పర్వత ప్రాంతాల్లో వాళ్ళకున్న అయోడిన్ అనేది సింథసైజ్ అవ్వదో కొంతమంది, వాళ్ళ కోసం మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కేసులు ఉంటాయని అయోడిన్ అనేది సాల్ట్ అనేది ఇచ్చేశారు. కానీ కొంతమందికి ఈ అయోడిన్ సాల్ట్ వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఎందుకంటే ఇది ఒకటి సింథటిక్. అయితే ఈ అయోడిన్ శాతం గవర్నమెంట్ ప్రకారం చాలా తక్కువ మోతాదులో అంటారు. కానీ మనం ఇండివిజువల్ పర్సన్ ప్రతి పర్సన్కి ఇదే సాల్ట్ పడుతుందని చెప్పలేము. కాబట్టి ఎక్కువగా మనం రాక్ సాల్ట్, సీ సాల్ట్ను వాడడానికి ప్రయత్నించాలి. లేదంటే ఆరోగ్యం మీద ఎక్కువగా కన్సర్న్ జాగ్రత్తగా ఉండే వాళ్ళ వ్యక్తులకి నేను చెప్పేది ఏంటంటే బయోసాల్ట్ ఈజ్ సూటబుల్ సాల్ట్. మీరు ఏ సాల్ట్ వాడుతున్నారో మెసేజ్ చేయండి. బయోసాల్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ. అమర్ హోమియో.